హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీ డైమెన్షనల్ అరేస్ ప్లేలిస్ట్. సో ఈ రోజు మనం చూడబోతున్న ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ ఇన్ గివెన్ n by n మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే n క్రాస్ n మ్యాట్రిక్స్ అయితే ఇస్తాడో, సో n క్రాస్ n అంటే ఇలా ఉంటుంది, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంకా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సమ్ రిటర్న్ చేయాలి. సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ చూస్తే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం. సో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది. సో ఇట్లా ఈ మొత్తాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం మనం. సో ఇంకా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఓకే, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇది. సో ఇక్కడ మెయిన్ డయాగనల్ ఏదైతే ప్రిన్సిపల్ డయాగనల్ ఉంటుందో అది రెండింటికి కామన్ ఉంటుంది. నేను ఒక మంచి అరే తీసుకొని 2D మ్యాట్రిక్స్ తీసుకొని చెప్తాను. సో ఇక్కడ తీసుకుంటే మీకు ఇలా ఇది 4x4 గ్రిడ్. సో దీని ఇండిసెస్ 0 0 0 1 0 2 0 3 1 0 1 1 1 2 1 3 2 0 2 1 2 2 2 3 3 0 3 1 3 2 3 3 ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోవర్ ట్రయాంగులర్ లెక్క మార్చుకుంటే మనము సో ఇట్లా వస్తుంది. సో ఇక్కడ దీనిలో 2 రోస్, దీనిలో 3 రోస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చూసుకుంటే దీనిలో 4 ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో 3 ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో 2 ఉంటాయి, నెక్స్ట్ దాంట్లో 1. సో ఇక్కడ ఈ పార్ట్ అనేది ప్రిన్సిపల్ డయాగనల్ అంటారు దీన్ని. ఈ డయాగనల్ ని ప్రిన్సిపల్ డయాగనల్. సో ఈ పార్ట్ అనేది రెండింటికి కామన్ ఉంటుంది. ఇప్పుడు దీని ఇండెక్సెస్ రాసుకుంటే మనము దీనికి ఇది 0 0, ఇది 1 0 1 1, 2 0 2 1 2 2, ఇక్కడ 3 0 3 1 3 2. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా 0 0 1 0 1 0 2 0 3 1 1 1 2 1 3 2 2 2 2 3, తర్వాత ఇక్కడ 3 3. సో ఇక్కడ చూసుకుంటే సారీ గైస్, ఇక్కడ 3 3 కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో రెండింటికి కామన్ వస్తుంది. సో ఇదాన్ని మనం లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం, ఇది అప్పర్ ట్రయాంగులర్. సో ఈ రెండింటి సమ్, ఈ పార్ట్ సమ్ ప్లస్ ఈ పార్ట్ సమ్ మనం రిటర్న్ చేయాలి. సమ్ 1 అనేది సమ్ 2 ఇది అనుకోండి. సో ఇక్కడ ఈ రెండింటి సమ్ రిటర్న్ చేయాలి మనం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, మ్యాట్రిక్స్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 0 0 0 1 0 2 0 3 0 1 1 1 2 1 3 2 0 2 1 2 2 2 3 3 0 3 1 3 2 3 3. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇది I అనుకోండి, ఇది J అనుకోండి. సో ఎక్కడైతే I is less than or equals to J ఉందో అంటే ఆ కండిషన్ వరకు, ఇక్కడ చూడండి ఈ పార్ట్ వరకు మనకు లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎక్కడైతే J is greater than or equals to I ఉందో అప్పటి వరకు మనకు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి 2 is greater than 0, 2 is greater than 0 కాబట్టి ఇది లోవర్ ట్రయాంగులర్. ఇక్కడ 2 is greater than 1 కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 2 is greater than or equals to 2. సో ఇది కూడా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడ 2 is greater than 3 అనేది తప్పు, ఈక్వల్ అనేది కూడా తప్పు. సో రెండు తప్పు అవుతున్నాయి కాబట్టి ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కిందకి వస్తుంది. సో ఈ ఎలిమెంట్ యొక్క సమ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు అంటే మనం మ్యాట్రిక్స్ ని ట్రావర్స్ చేసేటప్పుడు I ఈక్వల్స్ టు 0 to n ఫర్ లూప్ రాస్తాం కదా ట్రావర్స్ చేయడానికి. ఫర్ J ఈక్వల్స్ టు
0 to n. సో ఎప్పుడైతే i is greater than or equals to j ఉంటుందో అప్పుడు మనం లోవర్ ట్రయాంగులర్ కి మ్యాట్రిక్స్ ఆఫ్ ij ని యాడ్ చేస్తాం. లేదంటే ఒకవేళ i is less than or equals to j ఉందనుకోండి, అంటే j is greater than or equals to i అన్నట్టు, అప్పుడు మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి మ్యాట్రిక్స్ ఆఫ్ ij ని యాడ్ చేస్తాం. సో ఇట్లా యాడ్ చేసి మనం వాల్యూని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఒకసారి దీని కోడ్ చూద్దాం మనం. సో ఫస్ట్ C++ లో చూద్దాం మనం. సో ఇక్కడ int lower is equals to 0 అనుకున్నాం. ఇంకా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ సమ్ కూడా ఈక్వల్స్ టు 0 అనుకున్నాం. నెక్స్ట్ ఫర్ int i equals to 0, i is less than n, i plus plus. Next for int j equals to 0, j is less than n, j plus plus. If i is greater than or equals to j, so equals to j, lower plus equals to matrix of ij, else less. If j is greater than or equals to i, upper plus equals to matrix of ij. సో ఇక్కడ మనం వెక్టర్, ఇక్కడ రిటర్న్ టైప్ తీసుకుంటే మనం వెక్టర్ ఉంది. సో ఇక్కడ వెక్టర్ ఉంది. సో మనం దీన్ని వీటి రెండింటిని వెక్టర్ లోకి పుష్ చేసి ఫస్ట్ ఏం అడిగాడు, ఫస్ట్ అప్పర్ అడిగాడు, తర్వాత లోవర్ అడిగాడు. సో ఇవి రెండు పుష్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనం వెక్టర్ డిక్లేర్ చేసుకున్నాం రిటర్న్ చేసుకోవడానికి. వెక్టర్ ఆఫ్ int v is equals to ఫస్ట్ అప్పర్ lower. So return v. సో ఒకసారి కంపైల్ చేసి రైట్. ఓకే, ఒకసారి సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే, టైం కాంప్లెక్సిటీ ఇక్కడ మనం మ్యాట్రిక్స్ ని ఒక 1 టైం ట్రావర్స్ చేస్తున్నాం కదా. సో O of n into n అంతే. ఇంకా సో బిగ్ O of n స్క్వేర్ దీని టైం కాంప్లెక్సిటీ. సో ఈరోజు ఒక ప్రాబ్లం అయితే ఇస్తాను నేను. ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ మ్యాట్రిక్స్ ఇన్ స్నేక్ ఫార్మాట్. అంటే ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. సో ఓకే, దానికంటే ముందు నేను ఇది పైథాన్ లో కూడా రాస్తాను. పైథాన్ లో చూడండి ఒకసారి ఈ కోడ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనం పైథాన్ లో చేసుకుంటే కూడా సేమ్ లాజిక్. ఫస్ట్ అప్పర్ అండ్ లోవర్ ని సమ్ ని మనం 0 చేసుకోవాలి. సేమ్ కండిషన్స్, సేమ్ లూపింగ్. కాకపోతే మనం పైథాన్ లో రిటర్న్ డైరెక్ట్ ఇట్లా లిస్ట్ లో వేసేసి రిటర్న్ చేసుకోవచ్చు. ఓకే, మనం సబ్మిట్ కూడా చేద్దాం. సో ఇక్కడ ఇది కూడా పాస్ అయింది. సో ఈరోజు హోంవర్క్ ఒక ప్రాబ్లం ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే చూడండి. సో నాకు ప్రింట్ ద మ్యాట్రిక్స్ ఇన్ స్నేక్ ఫార్మాట్ అంటే ఇట్లా సపోజ్ ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఉంది నాకు 4x4. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు 1 2 3 4 5 6 10 11. ఇది చేద్దాం. 10 11 53 23 43 25 19 14 12 సమ్ 10 అనుకుందాం. సో ఇప్పుడు నార్మల్ గా ప్రింట్ చేస్తే రో వైజ్ గా
మనకు 1 2 3 4 5 6 10 11 53 23 43 25 10 14 19 సో ఓకే 10 12 19 సో ఇది రో వైస్ ప్రింటింగ్. ఇది నెక్స్ట్ కాలం వైజ్ ప్రింట్ చేస్తే మనకు కాలం వైజ్ ఏం చేస్తాం, ఫస్ట్ కాలం ని కాన్స్టెంట్ గా పెట్టి రోని మారుస్తుంటాం. అంటే దీన్ని ఒకసారి కోడ్ చూడండి. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్ ఇది n బై n క్రాస్ n కి ఫర్ j ఈక్వల్స్ టు 0 j లెస్ దాన్ n j ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఫస్ట్ రో పైన ఇటరేట్ కావాలి. ఫస్ట్ ఇది ప్రింట్ కావాలి కదా. సో అందుకని ప్రింట్ మ్యాట్రిక్స్ ఆఫ్ జే ఐ. అట్లయితే ఏమవుతుంది, ఒక ఇటరేషన్ కి మొత్తం ఈ కాలం కాన్స్టెంట్ గా ఉంటుంది, జే మారుతుంటది కాబట్టి ఇది మారుతుంటది. సో ఇప్పుడు మనకు నేను ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే స్నేక్ ఫార్మాట్ ప్రింటింగ్ అంటే సో ఇప్పుడు స్నేక్ ఫార్మాట్ లో ప్రింట్ చేస్తే 1 2 3 4 నెక్స్ట్ డౌన్ 11 10 6 5 నెక్స్ట్ మళ్ళీ ఇటు డౌన్ నెక్స్ట్ 53 23 43 25 మళ్ళీ ఇక్కడ డౌన్. సో 19 12 14 10. సో ఇది ఎట్లా వస్తుందంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇట్లా పోతాం, నెక్స్ట్ డౌన్, మళ్ళీ ఇట్లా వెళ్తాం, మళ్ళీ డౌన్, మళ్ళీ ఇట్లా వెళ్తాం, మళ్ళీ డౌన్, ఇట్లా. సో ఇది హోంవర్క్ ప్రాబ్లం. దీనికి కోడ్ రాసి కామెంట్ చేయండి. సో దీని సొల్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీకు ఒకవేళ కోడ్ మీరు రాసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి మ్యాట్రిసెస్ పైన. ఓకే గైస్, థ్యాంక్ యూ.